సేవలో వచ్చే నిందలు కానీ ఛాలెంజెస్ కానీ అవి తీసుకుంటారు తప్ప సేవలోనే కాస్త ఇరుగ్గా కష్టంగా ఇబ్బందిగా ఉంటే మాత్రం అది వాళ్ళ సేవకు వస్తే తెల్లారిపోతేనే బైక్ అండి. సేవకు వచ్చింది రాత్రాడు. మొన్ననే నాకు గన్నవరంలో కుర్రాడు ప్రార్థన చేయమన్నాడు. ఏంటి విషయం ఏంటంటే సేవకు వెళ్ళాలనుకున్నాను. మరి దాన్ని నేను ప్రార్థన చేసి నువ్వు కూడా చేసుకోవాలి కదా అన్నాను. అలా కాదని ఒక బైక్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మరి బైక్ లేకుండా అలాగే చేయటం సేవ. యేసయ్య వాడికి బైక్ ఇస్తే ఆడు యేసయ్యకి సేవ చేసి పెడతాడు. ఆడు రేంజ్ అది. నేను అన్నాను, ఒక బైక్ సరిపోతున్నాను, నీకు కారు ఉండాలి, 2 రెస్టారెంట్లు ఉండాలి, అలాగైతే నేను సేవ చేయగలవంటే అదేటని సైతనా, నువ్వు వెళ్ళి 4 ఆత్మలు సంపాదించే కష్టపడితే నిన్ను చూసి తృప్తిపడి దేవుడికి ఏమైనా ఇవ్వాలనిపించాలి. నమ్మకముగా ఏదైనా తోటలో అప్పగించిన పని చేస్తూ ఉన్నందునే ఇతనికి సహకారం ఇవ్వాలనిపించింది, దేవుడికి ఇచ్చాడు అవ్వమనే. అప్పగించిన పని చేస్తూ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనిపిస్తానండి. నువ్వు ఏదో నిత్య పని చేస్తాను మరి రౌడీ మామూల్లో తయారయ్యో పొద్దునొత్తమే నువ్వు. అంత పెద్ద దేవుడికి ఇంత పెద్ద పోటు కూడా అవసరమా? వద్దులేరా బాబు, ఎవరి వాళ్ళతో చేయించుకుంటాను నేను. తమ ప్రాణములు బలిపీఠం మీద పెట్టి సేవ చేస్తే దైవజనులు బోల్డ్ ముందు పెరుగుతున్నారు. వీడెందుకు ఎదురు పెట్టుబడోడు? అడిగి కంచిగా చేడుతున్నాడు పొద్దు నుంచి. అన్ని ఎవడ పనిలో పెట్టుకోలేదు, లోపల రమ్మంటాడు, అక్కడ బేరం ఆడతాడు ఎంత ఇస్తామని. మీకు అర్థమైంది పాయింట్? ఆడి పనోడుతనం ఎంత బేబత్సం ఉండబట్టి పొద్దు నుంచి ఎవడ కేకలేదండి, ఆడు బయటే ఉన్నాడు. చూసి సంతకాడు జాలేసి సర్లే రారా అంటే నాకు ఎంత ఇస్తాం అన్నాడు. అడిగి ఏకత్వం ఎక్కువ కదా. నీవు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది యువతల వైపు నుంచి? యువర్ రిజెక్టెడ్ ఫెలో. నిన్నెవరు కోరుకోలేదు, నిన్నెవరు ఇష్టపడలేదు. నువ్వు మాకు పనికిరావని ఎవడు ఏ పనిలో పెట్టుకోలేదు. దిక్కుతోచక శూన్యంలోకి చూస్తుంటే సర్లే నా తోటలో ఎంతోమంది తింటున్నారు, ఆడు తింటాడని పంపించాడు, చేస్తామని కాదు. అందుకే లోపలికి వెళ్ళగానే అరే లాస్ట్ వచ్చినోడికి ఫస్ట్ జీతం ఇచ్చారు అన్నాడు. ఎందుకని అడిగి చేసే పని కూడా ఏం లేదు, టైం అయిపోయింది. అడిగి పొద్దునుంచి ఉన్నాడు, ఆడు పొద్దునుంచి బయట ఉన్నాడు, 2 మెతుకులు పెట్టి అడిగి అన్నాడు. నేను ఒక పాట రాసుకున్నాను.